జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రామాయణ్ స్టోరీ సిరీస్. ఈరోజు మనం చెప్పే స్టోరీలో ఒక మ్యాజికల్ విషయాన్ని తెలుసుకుంటాం. అసలు వాల్మీకి మహర్షి గారు రామాయణం మొత్తం ఎలా చూసి రాశారు అనేది. ద రియల్ బిహైండ్ ద సీన్స్ స్టోరీ ఆఫ్ రామాయణం ఎలా పుట్టింది అని. సో లెట్స్ బిగిన్. ఒకరోజు వాల్మీకి మహర్షి గారు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. నారద మహర్షి నాకు రాముని కథ చెప్పారు, కానీ అది హోల్ స్టోరీనా లేదా ఇంకా ఏమైనా ఉందా అని. హీ వాజ్ సూపర్ క్యూరియస్. అంటే ఇప్పుడు నవ్ జస్ట్ ఇమాజిన్, షార్ట్ వర్షన్ చూశాక ఫుల్ మూవీ చూడాలనిపిస్తుంది కదా. అలాగే వాల్మీకి గారికి కూడా రాముని కథ పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. సో అందుకు ఆయన ఏం చేశారు అంటే, వాల్మీకి మహర్షి గారు ఆచమనం చేసి తూర్పు వైపు అంటే ఈస్ట్ వైపుగా కూర్చున్నారు. ఆయన కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని తన మనసులో శ్రీరాముణ్ణి ధ్యానించారు. హీ థాట్, నాకు ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగితే అలా నా కళ్ళకు కట్టినట్టు చూయించండి అని. ఆయన తపోబలంతో తన యోగ దృష్టితో అంటే పవర్ ఆఫ్ మెడిటేషన్తో ఆయన మొత్తం స్టోరీ అంతా చూస్తాడు. గైస్, ఇమాజిన్ దిస్, లైక్ ఫుల్ 8K మూవీ ఆయన మైండ్లో ప్లే అవుతూ ఉండింది. అలా వాల్మీకి మహర్షి గారు రాముని జీవితం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా చూశారు. చెప్పాలి అంటే ఆనాటి అయోధ్య రోజుల్లోకి మెంటల్లీ టైం ట్రావెల్ చేసినట్టు. అక్కడ దశరథ మహారాజు, రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ వాళ్ళు ఏం చేశారు, ఎలా ఫీల్ అయ్యారు, అక్కడ వాళ్ళు ఏం ఆలోచించారు, చెప్పాలంటే వాళ్ళు ఎలా నవ్వారు, నడిచారు, మాట్లాడారు అన్నీ తెలిసాయి. ఎవ్రీ సింగిల్ ఎమోషన్, ఎవ్రీ సింగిల్ అడ్వెంచర్. అందుకే వాల్మీకి గారికి రాముని కథ క్రిస్టల్ క్లియర్గా తెలుసు అని అంటారు. ఇంకా ఆయన ఈ స్టోరీని నేను ఇంతే అందంగా రాయాలి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ డివైన్ స్టోరీని ఫీల్ అవ్వగలగాలి అని అనుకుంటాడు. అలా అన్నమాట మన రామాయణం మొదలైంది. వాల్మీకి గారు రాముడి జననం నుండి రామ పట్టాభిషేకం వరకు అంటే ఎంటైర్ లైఫ్ జర్నీ మహాకావ్యంగా రచించాడు. సో వాల్మీకి మహర్షి గారు అసలు ఏం రాశారు అనేది ఒక క్విక్ లుక్ తీసుకుందాం. ఇది ఒక మూవీ ట్రైలర్లా అనుకోండి. పార్ట్ 1, బాలకాండ. దశరథ మహారాజుకి పిల్లలు లేరు, అందుకే పుత్రకామేష్టి యాగం చేస్తారు. అందుకు ఆయనకి 4 పిల్లలు పుడతారు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇప్పుడే విశ్వామిత్ర మహర్షి వస్తారు. రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అడవిలోకి తీసుకెళ్తారు. పిక్నిక్ కోసం కాదు, రాక్షసులతో ఫైట్ చేయడానికి. అక్కడే తాటకాన్ని డిఫీట్ చేసి యజ్ఞాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత మిథిలాకి వెళ్తారు. అక్కడే ది బిగ్ మూమెంట్ హ్యాపెన్స్. సీతమ్మ స్వయంవరం. రాముడు శివధనస్సుని ఎత్తి శివధనుర్భంగం అంటే దాన్ని విరిచి సీతమ్మని పెళ్లి చేసుకుంటాడు. పార్ట్ 2, అయోధ్యకాండ. ఇక్కడ అయోధ్యలో అందరూ హ్యాపీగా ఉంటారు. కొరోనేషన్ టైం అంటే రాముణ్ణి యువరాజుని చేయబోతున్నారు అన్న ఆనందంలో ఉన్నప్పుడే కైకేయి 2 వరాలు కోరుకుంటుంది: భరతుణ్ణి రాజుని చేయడం, రాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి పంపించడం. రాముడు కూడా ఏ ఆర్గ్యుమెంట్ లేదు, కోపం లేదు, జస్ట్ కామ్గా యాక్సెప్ట్ చేసి బయలుదేరతాడు. అతనితో పాటు సీతమ్మ, లక్ష్మణుడు కూడా బయలుదేరతారు. ఆ బాధతో దశరథ మహారాజు చనిపోతారు. ప్రజలందరూ ఎంతో బాధపడతారు. భరతుడు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి తిరిగొచ్చేసేయమంటూ ఎంతో కోరుకుంటాడు. కానీ ధర్మం ఇస్ అబవ్ కంఫర్ట్ అంటూ రాముడు రిజెక్ట్ చేస్తాడు. పార్ట్ 3, అరణ్యకాండ. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ఇలా ఫారెస్ట్లు దాటుతూ ఋషులని కలుస్తూ అక్కడుండే రాక్షసులను సంహరిస్తూ వెళ్తున్నప్పుడే శూర్పణఖ ఎంట్రీ. రావణుడి చెల్లి. ఆమెకి ఇన్సల్ట్ జరగడంతో ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. రావణుడు రివెంజ్ని ప్లాన్ చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ మారీచుడు, ద గోల్డెన్ డేర్. సీతమ్మని కిడ్నాప్ చేస్తాడు. రాముడు సీతమ్మ కోసం వెతుక్కుంటూ అలా హనుమంతుడిని కలుస్తాడు. దాంతో డెస్టినీ అనేది మారిపోతుంది. పార్ట్ 5, సుందరకాండ. మన హీరో హనుమంతుడు సముద్రాన్నే దాటి లంకని రీచ్ అయి అక్కడ అశోకవనంలో ఉన్న సీతమ్మని గుర్తుపడతాడు. రాముడి ఉంగరం ఇచ్చి, రాముడు నీకోసం వెతుకుతున్నాడు, నీకోసం తప్పకుండా ఇక్కడికి వస్తాడు అంటూ ధైర్యం చెప్పి సగం లంకని కాల్చేసి సీతమ్మ దొరికింది అన్న న్యూస్తో తిరిగి వస్తాడు. పార్ట్ 6, యుద్ధకాండ. ద గ్రేట్ వార్ స్టార్ట్ అయింది. రామప్రభు రామసేతు బ్రిడ్జ్ని కట్టి ఆ సముద్రాన్ని దాటి రావణుడితో ఫైట్ చేసి అతన్ని చంపి సీతమ్మని కాపాడతాడు.
ఆ తర్వాత విభీషణుడిని లంకకి రాజుని చేసి అయోధ్యకి పుష్పక విమానంలో రిటర్న్ అవుతారు. పార్ట్ 7 ఉత్తరాఖండ. ఇది తర్వాత రాశారు. రాముడు రాజయ్యాక రామరాజ్యం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రజల్లో కొంతమంది సీతమ్మ గురించి గాసిప్ చేయడం స్టార్ట్ చేశారు. అది తెలుసుకున్న రాముడు ఎంతో భారమైన హృదయంతో సీతమ్మని అడవికి పంపించేస్తాడు. అక్కడే మన సీతమ్మకి ట్విన్స్ పుడతారు, లవ, కుశ. తర్వాత వీళ్ళే రామాయణంని స్వయంగా పాడతారు. సో అదన్నమాట వాల్మీకి గారి విజన్, ఒక ఎపిక్ ఆఫ్ ఆల్ టైమ్ రామాయణం ఎలా అయ్యింది అనేది. సో ఇది కేవలం స్టోరీ మాత్రమే కాదు, లైఫ్కి మిర్రర్ లాంటిది. ప్రతి అడుగును ధర్మం గైడ్ చేసే ఈ స్టోరీని రామాయణం ది ఆది కావ్యం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు రామాయణం అన్న పదం విన్న వెంటనే అది కేవలం వాల్మీకి మహర్షి గారు రాయలేదు, దేవుని కృపతో ఆయనకి కళ్ళకు కట్టినట్టు కనిపించిందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. అంతలోపల మీకు ఏం చేయాలో తెలుసుగా, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై సీతారాం.